మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మనకి చిన్న పిల్లలు చాలా మంది మదర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మేడం మా పిల్లలు వింటారు అని, లేకపోతే మేడం మా పిల్లలు మాట వినట్లేదు అని, లేకపోతే మేడం అంటే నాకని కాదు, జనరల్గా మా ఫ్రెండ్స్ దగ్గర కూడా వస్తే డిస్కస్ చేస్తున్నానండి. మనకి జనరల్గా పిల్లల సైకాలజీ గురించి తెలుసుకోవాలి అని అంటే మనం కొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. మదర్స్, నేను మీకోసం మాట్లాడుతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఐ నో ప్రస్తుతానికి ఇంత డీవియేటెడ్ వరల్డ్లో, ఇలా బయటికి వెళ్తే అన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్న వరల్డ్లో, లేదా కొంచెం కాలు బయటికి పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల బోలెడ్ అన్ని డిస్ట్రాక్షన్స్ మన పిల్లలకి ఉన్నాయి. చాలా టెంప్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళు 10 అడుగులు వేయంగానే ఒక ప్యాకెట్, లేకపోతే ఇంకొక ప్యాకేజ్డ్ ఫుడ్, వాళ్ళు అలాంటి వరల్డ్లో పెరుగుతున్నారు. మన కంట్రోల్లో లేదు, రైట్? సో చాలామంది పేరెంట్స్ స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. ఐ అగ్రీ. మరి మనం ఏం చేయాలి అని అంటారా? నాలెడ్జ్ వైపు వెళ్దాం, అవేర్నెస్ వైపు వెళ్దాం. మనం నాలెడ్జ్ సంపాదించుకునే కొద్దీ, మనకి అవేర్నెస్ పెరిగే కొద్దీ, మన ఇన్పుట్స్ మనం మార్చుకునే కొద్దీ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చేంజ్ అవుతుంటుంది. మనం మనం యాక్ట్ చేసే విధానం మారుతుంది. మనం హ్యాండిల్ చేసే విధానం మారే కొద్దీ మన కిడ్స్ కూడా అలానే నేర్చుకుంటూ వెళ్తారు. సో మన కిడ్స్ని చేంజ్ చేయాలి అని అన్నప్పుడు నంబర్ 1 పర్సన్ ఎవరు చేంజ్ అవ్వాలి అని అంటే మనం, నాట్ దెమ్ ఫస్ట్. మనం చేంజ్ అయ్యే కొద్దీ వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మా ఇంట్లో చేశానండి. ఏంటంటే, నేను ఒక క్లాస్ జాయిన్ అయినప్పుడు న్యూట్రిషన్ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. ప్యాకెట్ ఫుడ్లో పైన ఎందుకు తినకూడదు పిల్లలకి అని నేను నాలెడ్జ్ ఇవ్వటం ఇంపార్టెంట్. ఓకే, దీనివల్ల ఏమవుతుందో నేను చేశాను. మా పిల్లలు అలానే ఎక్కువ ఇవ్వం ప్యాకెట్స్, బట్ స్టిల్ ఎవరన్నా వస్తే తీసుకొస్తారు కదా, వాళ్ళు తింటారు. సో నేనేం చేశాను, చెప్పాను, వద్దు అన్నాను. బట్ అన్కంట్రోలబుల్గా ఉంటుంది కదా సమ్ టైమ్స్. సో నేను ఎప్పుడైతే కోర్స్ జాయిన్ అయ్యానో, సోడియం అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇవి రెండు నాకు ఐడియా వచ్చింది. ఇది ఈ లిమిట్లో తినాలి, ఇది ఈ లిమిట్లో తినకూడదు అనేసి నేను అది మా కిడ్స్తో షేర్ చేసుకున్నాను. ఓకే, మై డాటర్, మా పాప 5 years అండి, మా బాబు 9 years. వాళ్ళకి నాలెడ్జ్ ఎప్పుడైతే వచ్చిందో 0% అసలు తినట్లేదు అని నేను అన్నాను, బట్ ఖచ్చితంగా తగ్గించారు. ఖచ్చితంగా నేను ఇది మీకు చెప్పగలను ధైర్యంగా. వాళ్ళు తినేటప్పుడు నాలెడ్జ్తోని జాగ్రత్తగా తింటున్నారు. ఏంటి అంటే, ఓ మై గాడ్, ఇంత దానికి 100 grams ఇంత సోడియమా అన్నయ్య, ఇందులో సోడియం ఎంత ఉందో చూడు అని ఈరోజు మా పాప మా బాబుకి ప్యాకెట్ ఇస్తుంది. 1 month బ్యాక్ సోడియం గురించి నేను నేర్చుకుంటే, ఈరోజు ఇంత సోడియం నేను తినకూడదు అనుకుంటూనే మా పిల్లలు తింటున్నారు. 1-2 years తర్వాత, ఓ మై గాడ్, ఈ సోడియం మనం ముట్టుకోకూడదు అని అవుతారేమో, హూ నోస్, రైట్? నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో నేను ఈ విషయంలో పేరెంట్స్ గురించి ఒక రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది. దెర్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ కాల్ బోబోడాల్ ఎక్స్పెరిమెంట్ చేశారండి, 1970s అనుకుంటాను. ఓకే, బోబోడాల్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారు, మీకు ఆ డాల్ తెలుసు కదా మీ అందరికీ కూడా, ఇలా నించుని ఉంటుంది, మనం పని చేస్తే మళ్ళీ తిరిగి నించి ఉంటుంది, అలాంటి డాల్ అనమాట. సో ఒక 72 kidsని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ దగ్గరలో ఉన్న స్కూల్లో, పిల్లలు అయితే దగ్గరగా ఉంటారు కదా అని అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. సో టోటలీ 72 students అండ్ 36 girls, 36 boys అనమాట. సో ఆ 72 girls and boysని 3 groupsగా డివైడ్ చేశారు. 24, 24, 24 అని 3 groupsగా డివైడ్ చేశారు. ఫస్ట్ గ్రూప్లో అగ్రెసివ్ బిహేవియర్, అంటే అసలు వాళ్ళకి అగ్రెసివ్ ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళకి ఒక రోల్ మోడల్ క్రియేట్ చేసి, ఆ క్రియేట్ చేసిన రోల్ మోడల్ చాలా అగ్రెసివ్గా ఉండేటట్టుగా చూపించారు అనమాట. ఓకే, అందులో మళ్ళీ సబ్ డివైడ్ కూడా చేశారు. ఆ 24 members మళ్ళీ ఇంకొక 12 members గర్ల్స్, 12 members బాయ్స్, అందులో మళ్ళీ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి ఒక చోట గ్రూప్, అలా మొత్తం డివిజన్స్ జరిగిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ మోడల్, కొంతమందికి మేల్ రోల్ మోడల్, కొంతమందికి ఫీమేల్ రోల్ మోడల్, అలా అనమాట. ఓకే, ఫస్ట్ గ్రూప్ ఈజ్ అగ్రెసివ్ గ్రూప్. వాళ్ళకి ఏం చేశారు, కంప్లీట్గా అగ్రెసివ్గా ఉండే రోల్ మోడల్స్, ఫీమేల్ అయినా కానీ మేల్ అయినా కానీ ఆ సబ్ గ్రూప్స్ అలా చూపించారు. ఓకే, సో అండ్ సో లాగా వాళ్ళకి ఆ రోల్ మోడల్ని క్రియేట్ చేశారు. పలానా వాళ్ళు పలానాలాగా బిహేవ్ చేశారు అని చూపించి, వెంటనే వాళ్ళని డాల్ దగ్గర పంపించి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అని రీసెర్చ్ చేశారు. సెకండ్ గ్రూప్ వాళ్ళు నాన్ అగ్రెసివ్,
వాళ్ళకి మంచి రోల్ మోడల్స్ క్రియేట్ చేశారు. అంటే పొలైట్‌గా ఉండే రోల్ మోడల్ పర్సన్స్‌ని. ఓకే. కామ్‌గా, క్వైట్‌గా హ్యాండిల్ చేసే వాళ్ళ పర్సన్స్‌ని వీళ్ళకి చూపించారు. సెకండ్ గ్రూప్ ఆఫ్ 24 పీపుల్‌కి. థర్డ్ గ్రూపు వాళ్ళకి వదిలేశారు. నో రోల్ మోడల్ ఈస్ క్రియేటెడ్. వాళ్ళు న్యూట్రల్ అనమాట. వాళ్ళు నార్మల్. వాళ్ళ సైకాలజీ ఏంటో వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అలానే బిహేవ్ చేస్తారు. ఫైనల్‌గా వాళ్ళ అవుట్‌పుట్ ఏమొచ్చింది తెలుసా అండి ఎక్స్‌పెరిమెంట్‌లోని బోబోడాల్ ఎక్స్‌పెరిమెంట్‌లో ఏ కిడ్స్‌కైతే అగ్రెసివ్ రోల్ మోడల్‌ని క్రియేట్ చేసి చూపించారో వాళ్ళు అలానే ఇరిటేషన్‌తోని, కోపంతోని, ఎక్కువ చిరాకుతోని బిహేవ్ చేస్తున్నారు అని తెలిసింది. రెండో గ్రూప్ పీపుల్ ఎక్కువ కైండ్‌గా, ఎక్కువ పొలైట్‌గా, ఎక్కువ మంచిగా ఉండటం చూస్తున్నారు. థర్డ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలా నార్మల్ న్యూట్రల్ పీపుల్. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే కిడ్స్‌కి పెరుగుతున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మన పిల్లలు మన ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ రోల్ మోడల్ ఎవరు? జనరల్‌గా తల్లిదండ్రులే వాళ్ళ రోల్ మోడల్ ఉంటారు. మన డీఎన్ఏనే వాళ్ళు తీసుకుంటారు. రైట్? అంత డీఎన్ఏ షేరింగ్ మన నుంచి వాళ్ళకెళ్తోంది. మనమే వాళ్ళ రోల్ మోడల్స్. వాళ్ళు పొద్దున్న లెగిస్తే వీళ్ళు ఎలా తింటారు, వీళ్ళు ఎలా అరుస్తారు అన్నప్పుడు మనం సెల్ఫ్ వర్క్ వైపు వెళ్తే వాళ్ళు కూడా ఎవ్రీడే నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అని వాళ్ళు నేర్చుకుంటారు. ఎప్పుడైతే మనం డామినేషన్ చేపిస్తామో వాళ్ళు కూడా అదే డామినేషన్ నేర్చుకుంటారు. ఈ విషయం తెలియక నేను మా పెద్ద అబ్బాయి దగ్గర చాలా బిహేవియర్ ప్యాటర్న్స్ నా నుంచి బాబుకి వెళ్ళిపోయినాయి. సెకండ్ చైల్డ్ వచ్చేసరికి నాకు అర్థమైంది ఏది జనరేషనల్ ట్రామా, ఏది ఇది అని. నేను పాప 2 years ఉండేసరికి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కోర్సెస్లో. ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్. నా డాటర్ బిహేవియర్కి, బాబు బిహేవియర్కి చాలా డిఫరెన్స్ ఉంది. నంబర్ 1 రీజన్ దే ఆర్ సోల్స్. వాళ్ళు వేరే బాడీస్ నుంచి ఇక్కడికి వచ్చారు, దాన్ని నేను అగ్రీ చేస్తాను. బట్ స్టిల్ మదర్ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల పైన చాలా పడుతుంది. ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల పైన చాలా పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ చూసి రోల్ మోడల్గా మనల్ని అనుకుంటున్నారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, గుర్తుందా? కాళభైరవ అష్టకం నేను నేర్చుకుంటుంటే మా బాబు మా పాప నేర్చుకుంటున్నారు. నేను చావాలో సాంగ్ నేర్చుకుంటే వాళ్ళు చావాలో సాంగ్ నేర్చుకుంటున్నారు. వాళ్ళ ఫాదర్ మార్నింగే లెగిస్తే వీళ్ళు మార్నింగే లెగాలని నేర్చుకుంటున్నారు. అరే ఏంట్రా ఇది అని నేను అనుకుంటే బికాస్ వీఆర్ దేర్ రోల్ మోడల్స్. వాళ్ళు టీనేజ్కి వచ్చేదాకా కూడా వాళ్ళు మన ప్యాటర్న్స్లోనే ఉంటారు. టీనేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆపోజిట్ ట్రై చేస్తారు. లెట్ దెమ్ ట్రై. వాళ్ళు ఆ 13 నుంచి 19కి లెట్ దెమ్ ట్రై. మనం ఏం మాట్లాడినా సరే నువ్వు నాకు తప్పు నేర్పించినావు, లెట్ మీ ఎక్స్ప్లోర్, నేను నేర్చుకుంటా అని అంటారు. లెట్ దెమ్ గో. లెట్ దెమ్ గో అంటే ఇంట్లోంచి కాదు, వాళ్ళు ఏ బిహేవ్ చేస్తారో వాళ్ళని అలౌ చేయండి. 19-20 దగ్గర రాగానే అగైన్ వాళ్ళు మా మమ్మీ కరెక్ట్ చెప్పింది యాక్చువల్గా, మా డాడీ కరెక్ట్ చెప్పారు, నాకు ఆ బిహేవియరే కరెక్ట్ అని వాళ్ళే తెలుసుకొని వాళ్ళు ఎప్పుడైతే రిటర్న్ వస్తారు చూసారా, అది వాళ్ళ బిహేవియర్. రైట్? అక్కడ వాళ్ళు స్టాండర్డ్గా ఉంటారు లైఫ్ లాంగ్. సో ఈ చిన్నగా ఉన్నప్పుడే నేను చేసేదే రైట్ అని నేను ఏమనట్లేదు ఇక్కడ. కానీ నేను ఎవ్రీ డే నేను ఖచ్చితంగా పిల్లల కోసమో నా కోసమో నేర్చుకుంటూ వెళ్ళాలి అని అనుకోవటం వల్ల నా లైఫ్లో నేను చాలా గుడ్ చేంజెస్ చూస్తున్నానండి. రైట్? సో ఇక్కడ మనం ఏం బిహేవియర్ నేర్పిస్తున్నాం పిల్లలకి? తెలుసో తెలియకుండానో నేను మా బాబుకి అగ్రెసివ్ బిహేవియరే నేర్పించాను. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 15-20 years నేను దాని ఆపోజిట్ నేర్పిస్తాను. వన్ డే వాడు ఇదే యూస్ చేస్తాడు ఎక్కువగా. రైట్? సో ఎక్కడ బ్లేమ్ నాట్ అలౌడ్. ఓకే, మనల్ని మనం సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవద్దు. అలా అని గ్రోత్ వైపు వెళ్లకుండా నాకు మస్తు ఎక్కువైంది వాడు ఏమైతే అదైతే అది వద్దు. లెట్స్ లర్న్, లెట్స్ ప్రోగ్రెస్. మనం నేర్చుకుంటూ ఎదుగుదాం. మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళకు కూడా కాంప్లిమెంట్స్ మన దూరం వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటే మంచిదే కదా. రైట్? బట్ కిడ్స్తోని కొంచెం సఫర్ అవుతున్న వాళ్ళు వాళ్ళకి ప్రాపర్ రోల్ మోడల్ క్రియేట్ చేద్దాం. రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలా మనం పిల్లలకి మాత్రం కొంచెం వాళ్ళని మనం చూసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.